నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అంటే, తల్లిదండ్రులు తమ బిడ్డకు వివాహం చేసేటప్పుడు పసుపు కుంకుమ కింద ఒక ఆస్తి ఇస్తున్నట్టు బిడ్డ పేరుతోని ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ మీద పసుపు కుంకుమ కింద ఏ షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇస్తున్నారో అది రాసి ఇచ్చేసినారు. 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ బిడ్డ నాకు రాసిచ్చిన ఆస్తి ఏదైతే ఉందో అది నాకు పొజిషన్ ఇవ్వండి అని చెప్పి అడగడానికి వచ్చింది. తల్లిదండ్రులు, సోదరులు వీళ్ళంతా కూడా నీకు ప్రాపర్టీ ఏది రాసిచ్చాము అది చెల్లుబాటు కాదు, అది మేము ఇవ్వము అని చెప్పి మాట మార్చేసినారు. సో మిత్రులారా, గంగరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో 1991లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఏ తల్లిదండ్రులైనా సరే పసుపు కుంకుమ కింద ఏదైనా ఒక ఆస్తిని తమ బిడ్డకు ఇస్తున్నారు అని అంటే అది బహుమతిగా ఇస్తున్నటువంటి ఆస్తిగా పరిగణించబడుతుంది. బహుమతిగా ఇస్తున్నారు అని అంటే ఆ డాక్యుమెంట్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ లోని సెక్షన్ 123 ప్రకారంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే. లేకపోతే ఆ డాక్యుమెంట్ అనేది చెల్లుబాటు కాదు, వ్యాలిడ్ గా పరిగణించబడదు అని చెప్పి కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.